హాయ్ వెల్కమ్ టు ఎంఆర్ గుప్తా ప్రాపర్టీస్. ప్రజెంట్ ఇప్పుడు మీ ముందుకు ఒక మంచి రీసేల్ ఇండిపెండెంట్ హౌస్ తీసుకోవడం జరిగిందండి. అది కూడా మంచి రెంటల్ ప్రాపర్టీ అండి. G+2 ఇండిపెండెంట్ హౌస్ అండి. చుట్టూ సరౌండింగ్ అన్ని కూడా హౌస్తో ఉండిపోయాయండి. మనకి చాలా ప్రైమ్ లొకాలిటీలో ఉంటుంది. మనకి నియర్ బై మనకి స్కూల్స్, హాస్పిటల్స్, షాపింగ్ మాల్స్ అన్ని కూడా చాలా నియర్ బై ఉంటుందండి. సో హౌస్ విషయానికి వచ్చేసి మనకి 100% వాస్తు, 100% క్లియర్ టైటిల్ ఉంటుంది. మనకి 80% బ్యాంక్ లోన్ ఉంటుందండి. ఒక రెంటల్ ప్రాపర్టీ అండి, అస్సలు మిస్ చేసుకోవద్దు. సో మనం చూస్తుంటే మా గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి 2 కార్ పార్కింగ్ ఇచ్చారు. అలాగే మనకి స్టెప్స్ కింద మనకి వాష్ ఏరియా ఇవ్వడం జరిగిందండి. టోటలీ గ్రానైట్ ఫినిషింగ్తో చేశారు. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి 2 BHK ఇచ్చారండి. మనకి బాల్కనీ కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది. చుట్టూ మనకి సరౌండింగ్ కూడా గల్లీ వదిలి పెట్టారండి. మనకి చాలా వెంటిలేషన్ పరంగా చాలా బాగుంటుంది. ఈ హౌస్కి వచ్చేసి మనకి రీసెంట్లీ పెయింటెడ్ వేసారండి, చాలా బాగుంటుంది. మనకి చాలా కలర్ఫుల్గా అట్రాక్టివ్ కలర్స్ వేసారు. మనకి డైనింగ్ ఏరియా కూడా సపరేట్గా వచ్చిందండి. మనకి ఇదంతా కూడా చాలా స్పేషియస్గా లెంతీగా వచ్చింది హాల్. ఇప్పుడు మనం చూస్తుంది పూజ గది అండి. పూజ గది సపరేట్గా వచ్చింది. అలాగే కిచెన్ రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది. మనకి ఇక్కడ ఫ్రిడ్జ్ పాయింట్ కూడా సపరేట్గా వచ్చిందండి. మనం చూసినట్టుగైతే మనకి బ్యాక్ సైడ్లో మనకి వాష్ ఏరియా ఇచ్చారండి. వాష్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా ఉంటుందండి. మనకి వాషింగ్ మిషన్ పెట్టుకునే అవకాశం కూడా ఉంటుంది. చుట్టూ సరౌండింగ్ హౌస్ అన్ని పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయండి. సో మనకి టోటలీ 3 సైడ్స్ ఓపెన్ చేశారండి. మనకి వెంటిలేషన్ చాలా బాగుంటుంది. మనకి దీనికి బోర్ వాటర్, మంజీరా వాటర్ కనెక్షన్ కూడా ఉందండి. ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోర్ మంజీరా వాటర్ కనెక్షన్ మనం పట్టుకోవచ్చు. సో ఇప్పుడు మనం చూస్తున్న ఓవరాల్ వ్యూ అండి, ఇదంతా కూడా చాలా బాగుంటుంది. సో ఇది చూస్తుందంతా కూడా మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు. అలాగే పైన లోరో కూడా ఇచ్చారండి. కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి. ఇప్పుడు మనం చూస్తుంటే కూడా మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్కి మనకి కామన్ వాష్రూమ్ ఇచ్చారు. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి. వచ్చేసి ఫ్రిడ్జ్ పాయింట్ అండి. ఇదంతా కూడా ఓవరాల్ వ్యూ అండి. ఇదంతా కూడా మనకి హౌస్ స్ట్రక్చర్ చాలా బాగుంటుంది. 100% వాస్తు కన్స్ట్రక్షన్ చేశారు. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ చూసామండి. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ ఫ్లోర్కి వెళ్దామండి. సెకండ్ ఫ్లోర్లో మనకి టోటల్గా 2 సింగిల్ బెడ్రూమ్స్ ఇచ్చారండి. మనకి ఇందులో మనకి 10,000 వరకు రెంట్ వస్తుంది. సెకండ్ ఫ్లోర్లో మనకి వాస్తు ప్రకారం ఒక ఫ్లోర్కి మనకి 2 సైజ్ డోర్స్ ఇచ్చాడండి. ఇదంతా కూడా సో ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసి మనకి పెంట్ హౌస్ అండి. పెంట్ హౌస్లో కూడా మనకి 1 BHK ఇచ్చారు. చుట్టూ బాల్కనీ కూడా చాలా బాగుంటుందండి. ఏరియా లొకాలిటీ పరంగా చాలా బాగుంటుంది. మనకి నియర్ బై స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ అన్నీ దగ్గరగానే ఉంటాయండి. మనకి మన మెయిన్ రోడ్కి చాలా వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. సో హౌస్ విషయానికి వచ్చేసి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి. G+2 పెంట్ హౌస్. దీని ధర విషయం వచ్చేసి 1,15,00,000 మటుకే చెప్తున్నారు. మనకి ఇల్లు నచ్చినట్టయితే ఇంకా తగ్గిస్తారు. Thank you for watching.